నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి హామీలు ఇచ్చారు, వాటిని ఏమి అమలు చేయలేదు అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ ఈ హామీలు అమలుకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఫ్యాక్ట్ షీట్ లాంటిది ఒక పెద్ద పుస్తకం మేము వేసింది. నేను ఆ అంశాలన్నింటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఒకే ఒక్క అంశం మీద కీలకమైనటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు దశల వారీ మద్య నిషేధం చేస్తాను అని హామీ ఇచ్చారు. అది కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో చివరికి స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం అమ్మకాలు ఉంటాయి, మిగతా చోట్ల మద్యం అమ్మకాలు లేకుండా చేస్తాను అనేటువంటి హామీ ఇచ్చారు. మరి 4.5 ఏళ్ళు అయిపోయినాయి, ఎన్నికల ముంగిట్టున్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దశల వారీ మద్య నిషేధాన్ని అమలు చేయాలి. ఈ దశల వారీ మద్య నిషేధంలో భాగంగా వాళ్ళు ఏం చెబుతారంటే, ప్రభుత్వం వైపు నుంచి మేము బెల్ట్ షాపులు తగ్గించాము, అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలోనే షాపులు నిర్వహించటము, దీని ద్వారా కొంత రేట్లు పెంచటము, దాని ద్వారా మద్యానికి ప్రజల్ని దూరం చేయటం అనేటువంటి అంశాల మీద మేము ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. అయితే పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం అనేటువంటిది చేయలేకపోయాం. ఇది ప్రజలకు చెప్తాం, వివరిస్తాం, ఎందుకు ఏమిటి అనేటువంటి దాన్ని వివరించే రేపు పొద్దున ఓట్లు అడుగుతాం. ప్రజలు మమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనే దాని మీద మేము నిజాయితీగా ఉన్నాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తుంది. అందుకు వాళ్ళు చెప్పేది ఏంటి, మేము 98.5% ఏమో మేము హామీలను అమలు చేసాం, ఇంకా 1-2 హామీలని అమలు చేయనటువంటి మాట వాస్తవమే, దాంట్లో దశల వారీ మద్య నిషేధం కూడా ఉన్నమాట వాస్తవమే అని వాళ్ళు అంగీకరిస్తున్నారు. అంగీకరించి దీన్ని మేము సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి సారించాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చుట్టూ మద్యం అమ్మకాలు అన్ని రాష్ట్రాల్లో ఉంటే మనం ఒక్కళ్ళే మద్య నిషేధం అనేటువంటి చేయటం వల్ల మనం ఆదాయం కోల్పోవటం తప్ప వేరే మార్గం లేదు, మళ్ళీ అక్రమ మద్యం అనేటువంటిది డంప్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము గమనించాం. మేము ఎప్పుడైతే ఇక్కడ రేట్లు పెంచామో అప్పుడు పక్క రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ నుంచి, ఇటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని వైపుల నుంచి రాష్ట్రంలోకి మద్యం వచ్చింది. మరి దాన్ని మనం అసలు పూర్తిగా మద్యపానం నిషేధం కింద చేస్తే దాన్ని మనం నియంత్రించలేనటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో వచ్చేది. అందుకని మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకొని మద్య నియంత్రణ వైపు మేము చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం. అలాగని పూర్తిగా షాపులు తొలగించేటువంటి పరిస్థితి ఉండబోదు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. రేపు ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి అంశంతో ముందుకు వస్తారనేది చూడాలి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, దశల వారీ మద్య నిషేధం అనేటువంటి విషయంలో మరి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని అమలు చేయలేకపోయారు. ఎందుకు అనంటే నవరత్నాలను అమలు చేయటము, నవరత్నాలకు సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి భారాలు, వ్యవహారము, ఇవన్నీ ఆయన బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. డే 1 నుంచి అన్ని నవరత్నాలన్నింటినీ కూడా డే 1 నుంచి అమలు చేయటం అనేటువంటిది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో 2 హామీలని వెంటనే ప్రారంభించారు. మరి మిగతా 4 హామీలు దశల వారీగా దాన్ని ప్రారంభిస్తామని చెప్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ నవరత్నాలను దశల వారీగా ఇంప్లిమెంట్ చేయటం అంటే ఉంటే భారాలు కొంత తగ్గేదానికి అవకాశం ఉండేది ప్రభుత్వమే. కానీ డే 1 నుంచి మొత్తం అమలు చేయటం మొదలుపెట్టాడు. ఆ శాచురేషన్ కాన్సెప్ట్లో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా అందరూ అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం అంతా కూడా చేసి ఇది కొంత భారంతో కూడుకున్నటువంటి అంశమే. ఇప్పుడు మరి దశల వారీ మద్య నిషేధం అనేటువంటి పెట్టుకుంటే వచ్చేటువంటి మద్యం నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా పోతుంది. కాబట్టి దాని విషయంలో వెనకడుగేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బలహీనత ఇది ఏమిటి, దశల వారీ మద్య నిషేధం చేయలేకపోవడం. మరి దీన్ని ప్రతిపక్షాలు బలంగా మార్చుకోవాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయొచ్చు, తెలుగుదేశం విమర్శ చేస్తుంది, జనసేన విమర్శ చేస్తే బీజేపీ కూడా విమర్శ చేస్తుంది. విమర్శ చేసేటువంటి వాళ్ళని ప్రజలు ఏం కోరుకుంటారు అని అంటే, రేపు ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దశల వారీ మద్య నిషేధం అమలు చేయలేదు, మేము అమలు చేస్తాం అని తెలుగుదేశం చెప్పిద్దా, జనసేన చెప్పిద్దా? చెప్పలేనప్పుడు ఇక మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున
తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు మద్యపాన నిషేధం మీద? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడటం లేదంటే రేపొద్దున వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడితే సపోజు రేపు అధికారంలోకి వచ్చామనుకోండి మళ్ళీ మనం టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా ప్రజలు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆ విధమైనటువంటి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు గిన ఆ విధమైన హామీ ఇచ్చారనుకోండి, కనీసం రేపొద్దున ఎన్నికల్లో ఈ విధమైనటువంటి వ్యాపార వర్గాలు మద్యం లిక్కర్ లాబీ అనేటువంటిది పెద్ద లాబీ అండి. మీకు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లిక్కర్ లాబీ వ్యవహారమే కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కుంభకోణమే అది కదా. అలాంటి పరిస్థితుల్లో రేపొద్దున ఎన్నికలకి ఏడా నిధులు రావు అని తెలుగుదేశం పార్టీకి భయం ఉంటే ఉండొచ్చాము. అందుకనే ఎన్నికల తర్వాత మనం కూడా అమలు చేయలేనటువంటి దాన్ని ఇప్పుడు మనం హామీ ఇవ్వటం వల్ల ఇబ్బందులకు గురి అవుతామేమో అనేటు ఒకవేళ హామీ ఇచ్చారు అనుకుందామండి, తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది మేము మద్యపాన నిషేధం, కానీ తెలుగుదేశం పార్టీని నమ్ముతారా? ఎందుకు నమ్మరు తెలుగుదేశం పార్టీని? 1994 ఎన్నికలకు ముందు 1990 దశకంలో ఈ రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం అనేటువంటిది పెద్ద ఎత్తున ఎగసిపడింది. దోబగుంట రోషమ్మ నెల్లూరు జిల్లా అనుకుంటా ఈనాడు కూడా ఆ విధమైనటువంటి ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నది. ఈ రాష్ట్రంలో సారా నిషేధం చేయాల్సిందే, మేము చేస్తాం అధికారంలోకి వస్తే అని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఇవన్నీ చేసి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేకమైన సీట్లు వచ్చి 1994లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. సారా నిషేధం కూడా పెట్టారు. మరి ఏమైంది? ఎప్పుడైతే ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నాడో ఆ తర్వాత సారా నిషేధాన్ని ఎత్తివేశాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అప్పుడు మద్యాన్ని ప్రవేశపెట్టే బ్రాందీ షాపుల్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. మరి ఆ విధమైనటువంటి చరిత్ర ట్రాక్ రికార్డు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దశలవారీ మద్య నిషేధం కానీ అసలు మద్య నిషేధం కానీ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు మేము చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు మాటలు ఎలా నమ్ముతారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి హామీ ఇవ్వచ్చు. వాస్తవంగా తెలుగుదేశంతో పొత్తులు ఉంటే ఉండొచ్చాము, పొత్తులో ఉన్నా సరే ఇప్పుడు ఆరు రకాల హామీలని తెలుగుదేశం తీసుకొచ్చింది మేనిఫెస్టోలోకి. ఇంకొక 6 అంశాలని జనసేన తీసుకురాబోతుంది. ఆ విషయంలో మరి మద్యపాన నిషేధం అనేటువంటి అంశం జనసేన మరి పెడితే పెట్టవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? మేము వస్తే మద్యపాన నిషేధం ఉంటుందని నేను చెప్పను, ఎక్కడైనా సరే మహిళలు ప్రజలు కోరుకోకపోతే అక్కడ షాపులు ఉండవు, అంతేగాని మద్యపాన నిషేధం ఉంటుందని నేను చెప్పలేను అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇక తెలుగుదేశం జనసేన ఈ మాట అన్న తర్వాత ఇది ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుంది? ఎందుకు ఈ విధమైనటువంటి బలహీనతతో తెలుగుదేశం జనసేన ఉన్నాయి అనేటువంటి దాని మీద ఈ విషయం అయితే మాత్రం ఒక రకంగా నేను అనుకున్నాను, ఒక పెద్ద డ్రాబ్యాక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చేమోనో అని అనుకున్నాను. ఏది దశల వారి మద్య నిషేధం హామీ ఇచ్చే అమలు చేయకపోయాడు, నేను అమలు చేయకపోతే మాత్రం నేను ఎన్నికల్లో ఓట్లు కూడా అడగనని ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా అడుగుతాడని ఇది క్వశ్చన్ తీవ్ర స్థాయిలో తీసుకొస్తారేమో తెలుగుదేశం జనసేన వాళ్ళు, ఇది ప్రజల ముందుకు బాగా తీసుకొస్తారేమో, దీన్ని బాగా కార్నర్ చేస్తారేమో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అని భావించాను. కానీ చేయలేకపోవటానికి తెలుగుదేశం జనసేనకు ఉండేటువంటి బలహీనతలు ఏమిటి అనేటువంటి తెలియదు. కానీ ఇది ఒక రకంగా ఆ హామీని అమలు చేయకపోయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాల అమలు కోసమే మేము ఈ విధమైన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయామని ఏవైనా రేపొద్దున మహిళలకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేయొచ్చు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఎన్నికల సందర్భంగా దాన్ని మహిళలు ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రతిపక్షాలు బలంగా ఈ అంశాన్ని ఎన్నికల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద నష్టం కలిగించేటువంటి అంశంగా ఉండబోదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.